ప్రేక్షకులకు నమస్కారం అండి. హెర్బా వ్యాలీ ప్రొడక్ట్స్ గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది ప్రేక్షకులు మీ దగ్గర దేనికి దేనికి మందులుంటాయి, దేనికి దేనికి ఇస్తారు, మేము ఆన్‌లైన్‌లో తెప్పించుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. అలాగే రా మెటీరియల్స్ అడుగుతున్నారండి. దూలగొండి, శిలాజిత్తు, అశ్వగంధ ఇలాంటివి అన్నమాట. అయి ఒక నెల, 2 నెలలు పోయాక దొరుకుతాయండి. ఇప్పుడు కాదు, అన్నీ దొరుకుతాయి మీకు. పంపిస్తాం. శుద్ధి చేసి పంపిస్తామండి. శుద్ధి చేసినవి కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంది. బయట మార్కెట్ రేట్‌కి మాకు సంబంధం ఉండదు. ఎందుకు అంటే ఆటిని మళ్ళీ శుద్ధి చేయాలి అంటే ఆవు పాలు కొనాలి. ఆవు పాలతోటి శుద్ధి చేయాలి. కొన్ని గోమూత్రంతోటి శుద్ధి చేయాలి. కొన్ని బియ్యం కడుగుతోటి శుద్ధి చేయాలి. ఆ బియ్యం కడుగు కూడా ఏం చేయాలంటే ఆర్గానిక్ రైసే. పురుగు మందులు, ఎరువులు వాడని రైసు, న్యాచురల్ రైస్, ఆర్గానిక్ కూడా కాదు. అదేవిధంగా మంచి వాటరు, కెమికల్ లేని వాటరు ఇవన్నీ చూసుకుని కడుగు తయారు చేసి ఆ కడుగులో నానబెట్టి సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ కాడి నుంచి అన్నీ శుద్ధి చేసి ఇస్తామండి. అంచేత ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మన ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాలి అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ దేనికి పనిచేస్తుంది, ఆ వ్యాధి ఏంటి అనేది మనం చూసుకుందామండి. మొట్టమొదట మనం పైల్స్, ఆర్సే మొలలు అంటాం. ఈ చాలా ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు. ఆర్సే మొలలు అనేది సాధారణంగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుందండి. అంటే ఆర్సే మొలలు ఉండటం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్ ఉండటం వల్ల ఆర్సే మొలలు వస్తాయి. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల రావచ్చు. అనేక కారణాల వల్ల ఆర్సే మొలలు అనేవి వస్తాయండి. ఇది వాతపిత్త కఫాలను బేస్ చేసుకుని, వంశపారంపర్యాన్ని బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. అంటే మీ మేనత్తలు, మేనమామలు, చిన్నాన్నలు, పెదనాన్నలు ఇలా అన్నమాట. మీ పిన్నమ్మలు, పెద్దమ్మలు ఇలాగ. అటు తల్లి తరఫున బ్లడ్ రిలేషను, తండ్రి తరఫున బ్లడ్ రిలేషను ఎవరికున్నా కానీ మీకు రావడానికి అవకాశం. అలా వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళకైతే ఒక 3 to 4 months పట్టొచ్చండి. మామూలుగా అంటే వంశపారంపర్యం కాని వాళ్ళకి 2 to 3 నెలల్లో తగ్గిపోతాయి. చాలా బాగా పనిచేస్తుందండి. 2 రకాల మెడిసిన్స్ ఉంటాయి ఇందులో. ఆర్సిహర ట్యాబ్లెట్ అని ఉంటుందండి. ఇది మీరు ఎర్లీ మార్నింగ్ లేచి డైలీ 1 ట్యాబ్లెట్, ఓన్లీ 10 days అనమాట. ఇది ఓన్లీ 10 days అండి. ఇది కిట్టు, ఆర్సే మొలలకి కిట్ అనమాట. పైల్స్ కిట్ ఇది. ఇందులోనే ఒక ఆయింట్మెంట్ కూడా ఇస్తాం. ఆయింట్మెంట్ మాది కాదు, బయట వాళ్ళది. తొందరలో మా ఆయింట్మెంట్ ఇస్తామండి, పూర్తిగా ఎండిపోయేలాగా. ఇది 10 days తీసుకోవాలి మీరు. అలాగే ఇది ఆర్సిహర క్యాప్సిల్స్ అండి. ఈ ఒక 12 days తీసుకోవాలి. పర్ డే 3 అనమాట. వేడి శరీరాలు అయితే పటిక బెల్లం నీళ్ళతో తీసుకోవాలి. వాత శరీరాలు అయితే డైరెక్ట్గా వాటర్తో తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు 24 days వాడితే మ్యాక్సిమం రిలీఫ్ వస్తుందండి. ఈ పైల్స్లో కూడా బ్లీడింగ్ పైల్స్ ఉంటాయి చాలామందికి. అలాగే ఇంటర్నల్ పైల్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటాయి. కొంతమంది మాకు బ్లీడింగ్ అవుతుందండి, పెయిన్ ఉంటుంది, మోషన్ ఫ్రీగా రావట్లేదు, కానీ పైల్స్ ఏమీ లేవు, బయటికి ఏం తగలట్లేదు అంటారు. కానీ ఇంటర్నల్గా 2 to 3 inches 4 inches లోపల కూడా పైల్స్ ఉండడానికి అవకాశం ఉంది మీ యానస్కి. అంచేత బయటకు ఉంటేనే పైల్స్ ఉన్నాయి, లేకపోతే లేదు అనుకోవద్దు. మీకున్న లక్షణాలను బట్టి ఓన్లీ 24 days కాబట్టి ఒక డోసు వాడారనుకోండి, రిలీఫ్ కనపడింది మీకు 50%. అప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక 1-2 డోసులు వాడుకుంటే పూర్తిగా దాని నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా బ్లీడింగ్ పైల్స్, భయంకరంగా బ్లీడింగ్ ఆగిపోతూ ఉంది. ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. అలా కాకుండా మేము ఒక కషాయం ఇస్తామండి. ఆ కషాయం వల్ల ఏమవుతుందంటే మీ బ్లీడింగ్ అనేది 3-4 daysలో పూర్తిగా తగ్గిపోతుంది. మ్యాక్సిమం 1 week. ఆ బ్లీడింగ్ ఆగినాక మీరు అప్పుడు ఈ మెడిసిన్ కూడా దాంతో పాటు కంటిన్యూ చేస్తారు కాబట్టి తప్పనిసరిగా మీకు రిలీఫ్ రావడానికి అవకాశం ఉంది. బ్లీడింగ్ పైల్స్లో ఏమవుతుందంటే కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్కి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వదండి, చాలా భయంకరంగా అయిపోతూ ఉంది. దానివల్ల వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం, లేకపోతే హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడం, చాలా నీరసపడిపోవడం, అది బాగా వీక్ అయిపోయి కనుక దాన్ని కంట్రోల్ చేయకపోతే చనిపోవడం కూడా జరుగుతుందండి. అందుచేత ఈ బ్లీడింగ్ పైల్స్ అనేది కూడా చాలా ప్రమాదకరమైంది. దానికి కూడా జాగ్రత్తగా మందులు వాడుకుంటే ఉపశమనం పొందడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఏమంటారంటే, గ్యారంటీ ఇస్తారా, 100% తగ్గిపోతుందంటారా అని అడుగుతారు. 100% తగ్గించేయాలంటే భగవంతుడు అయితే కనుక మీకు 100% తగ్గించగలడు. నేను మనిషినే కదా, నేను వైద్యుడిని, హెర్బలిస్ట్ని, ట్రెడిషనల్ హీలర్ని.
వంశపారంపర్యంగా ఎన్నో తరాల నుంచి మనకొచ్చింది ఇది. మా గురువులు కూడా అటువంటి వాళ్ళే. అందుకు గ్యారంటీ కాదు, అవకాశం ఉంది తగ్గడానికి. ఏదైనా వ్యాధి తగ్గుతుంది అని చెప్పామంటే మేము, అది 100% తగ్గించేయలేమండి. ఏ డాక్టరు చేయలేరు అలాగా. ఒకవేళ చేయగలిగితే కనుక ఆయన సాక్షాత్తు భగవంతుడే. ఆయనకి నేను కూడా దండం పెట్టి ఆయన దగ్గరికి నా పేషెంట్‌లను కూడా పంపిస్తాను తప్పనిసరిగా. ఎందుకు అంటే ఆయనకి భగవంతుడు ఆ అద్భుతమైన శక్తినిచ్చాడు కాబట్టి, ఆయనలో అద్భుతం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆయన దగ్గరికి పంపించాలి. ఎవరైనా సుఖపడాలనేదే మేము కోరుకుంటాం. అంతే తప్ప మా దగ్గరే ఉండాలి, మా మందులే వాడాలి. ఎలా ఉంటుందంటే పేషెంట్ యొక్క ఆ జబ్బు యొక్క ఇబ్బంది, ఆ బాధ యొక్క ఇబ్బంది వాళ్ళకి తెలుసు, మనకు తెలీదు. కొంతమంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. సార్ ఎక్కడో పలానా చోట ఒక 2 మంత్స్ నుంచి వాడుతున్నామండి. 50% రిలీఫ్ ఉందండి. కానీ మీ వీడియో చూసి మీ దగ్గరికి వచ్చామండి అంటారు. నేను వెంటనే ఆయన దగ్గరికే వెళ్ళండి. నేను మందులు ఇవ్వను. ఎందుకు అంటే ఆయన 2 నెలల్లో 50% మీకు రిలీఫ్ వచ్చింది అంటే మీకు ఒక 10 ఏళ్ల నుంచి, 15 ఏళ్ల నుంచో, 5 ఏళ్ల నుంచో ఉన్న వ్యాధిని మీకు 2 నెలల్లో సగం తగ్గించగలిగాడు అంటే ఆయన మీ శరీర తత్వం గాని, మీ బాడీ అన్నీ కూడా ఆయనకు అర్థమైనయి. మీ వ్యాధి అన్నీ. నేను మళ్ళీ మొదటి నుంచి మీకు వైద్యం మొదలుపెట్టాలి, టైం పట్టొచ్చు. అంచేత ఎప్పుడు వాళ్ళ ఆత్రం ఎలా ఉంటుందంటే ఆయన దగ్గర 50% 2 నెలల్లో తగ్గింది. ఈయన దగ్గరికొస్తే ఒక నెలలో అన్నీ తగ్గిపోతాయని అనుకుంటారు. కాదండి, అలా జరగదు. అసలు పని చేయకపోవచ్చు కూడా మా మందులు. అంచేత మీరు కంగారు పడి ఎప్పుడు వైద్యుడిని మార్చొద్దు. ఎక్కడైతే రిలీఫ్ వస్తుందో, ఎక్కడైతే రిజల్ట్ స్టార్ట్ అయిందో ఆ వైద్యుడి దగ్గరే ఓపికగా వాడండి. వాడితే మీకు తప్పనిసరిగా రిలీఫ్ అనేది వస్తుంది. ఆ వ్యాధి అనేది తగ్గుతుంది. అలా కాకుండా ఏదో మనం ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం, ఈయన దగ్గర 2 నెలల్లో తగ్గింది, ఆయన వీడియో చూసాం, ఆయన దగ్గర నెలలోనే తగ్గిపోతుందేమో అని పరిగెత్తుకుని రావద్దండి దయచేసి. ఆ వైద్యుడి దగ్గరే మీరు మెడిసిన్స్ వాడుకోండి. వాడుకుంటే ఏమవుతుందంటే ఆయనకి మీ శరీర తత్వం అర్థమైంది కాబట్టి మీకు చక్కగా తగ్గిందనమాట. పెరాలసిస్‌కి వస్తూ ఉంటారండి కొంతమంది నాకు జహీరాబాద్‌లో హెర్బా వ్యాలీ అని ఫామ్ ఉంది. అక్కడికెళ్ళినప్పుడు నేనున్నానని తెలిసి ఆ చుట్టుపక్కల విలేజుల్లో పెరాలసిస్ వాళ్ళు వచ్చేవారు. ఎంతోమందికి తగ్గించా. ఒకరోజు ఏమైందంటే ఒక బాగా పైసలు ఉన్నవాళ్ళు 2 కార్లు వేసుకొని వచ్చారు. ఆ పేషెంట్ 2 డేస్ అయిందంట పెరాలసిస్ వచ్చి. వాళ్ళు ఏమంటారంటే మీరు మందు ఇవ్వండి అన్నారు. నేను ఆ పేషెంట్ దగ్గరికెళ్ళి ఏ పక్క వచ్చింది అంటే లెఫ్ట్ సైడ్ అన్నాడు ఆయన. నా ఏలు పట్టుకోండి అంటే ఆయన ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే నేను ఇడిపించుకోలేకపోయా. అరే లెఫ్ట్ సైడ్ పెరాలసిస్ వచ్చిందంటున్నారు, ఇంత బలంగా ఎలా ఉంది అని అడిగాను నేను. మేము ఎక్కడో వైద్యుడి దగ్గరికి వెళ్ళామండి, ఆయన ఏదో పసరు పోసాడు, ఏదో మందు ఇచ్చాడు అన్నాడు. అప్పుడు మొట్టమొదటి పరిస్థితి ఎలా ఉండేదంటే అసలు స్పర్శ లేదండి, ఇప్పుడు ఎలా ఉంది. 2 రోజుల్లో మీకు 90% రిజల్ట్ వచ్చింది. ఆయన్ని వదిలేసి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? చాలా పొరపాటు చేశారు మీరు, వెళ్ళిపోండి, ఆయన దగ్గరే తీసుకోండి అన్న. ఆళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే మేము ఎక్కడి నుంచో 2 కార్లు వేసుకుని 10 మంది వస్తే మాకు మందు ఇవ్వనంటావా నువ్వు? అక్కడ వైద్యం మేము చేయించుకోలేమా? నీ సలహా ఎందుకు మాకు అది ఇది అని చాలా కోపం వచ్చింది ఆడికి. నేను చెప్పాను, ఏవండి నేను వైద్యం మొదటి నుంచి మొదలుపెట్టాలి. అలాగే నేను 2 రోజుల్లో ఇంత రిజల్ట్ అనేది ఎవరికో పొరపాటున రావచ్చు. వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళ కర్మ అయిపోయి నా దగ్గరికి వస్తే నేను ఇచ్చిన మందుకి వచ్చి ఉండొచ్చు. అంతే తప్ప ఆయన చాలా అద్భుతమైన వైద్యుడు కాబట్టి 2 రోజుల్లో మీకు ఇంత 90% రికవరీ వచ్చింది. నేను ఎప్పుడు ఇక్కడే ఉంటా. మీకు ఎప్పుడు కావస్తే అప్పుడు అందుబాటులో ఉంటే ఇదిగో నా నెంబరు. అక్కడే వాడండి, మీరు వెళ్ళిపోండి దయచేసి. అంటే కాదు నీ దగ్గరికి వచ్చాం కాబట్టి ఏదో ఒక మందు ఇవ్వండి అంటే బలానికి మందు ఇచ్చి పంపించేశాను. నరాల శక్తికి. బలానికి మందిచ్చి పంపించేశానండి నరాల శక్తికి. ఆ విధంగా ఉంటుందన్నమాట వైద్యం. ఎందుకంటే పేషెంట్ యొక్క ఆతృత, కంగారు, భయం అలా అనిపిస్తుంది. కానీ మీరు పీస్‌ఫుల్‌గా ఆలోచించండి. ఆ వైద్యుడిని నమ్మండి. ఎవరి దగ్గరికెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచించుకుని ఆ మందుని ప్రేమతోటి, పాజిటివ్ థింకింగ్ తోటి మందుని వాడుకోండి. వాడుకుంటే తప్పనిసరిగా పనిచేస్తుంది ఆ మందు. అలాగే ఇప్పుడు పైల్స్ వచ్చింది, తగ్గింది. కొంతమంది వచ్చి దండం పెడతారు. కొంతమంది మాకేమీ పని చేయలేదండి అంటారు. కొంతమంది తగ్గినా కూడా మాకేదో ఓ 10% వచ్చిందండి అంటారు. ఎందుకు అంటే వాళ్ళ భయం ఎలాంటిదంటే తగ్గలేదంటే డాక్టర్ గారు ఇంకా మంచి మందు ఇచ్చేస్తారేమో, చాలా ఫాస్ట్‌గా తగ్గిపోతుందేమో అని. అలా ఉండదండి. మేము మొట్టమొదటిసారి ఇచ్చినప్పుడే మంచి మందే ఇస్తాం. మళ్ళీ ఏదో 6 నెలలకు తగ్గిది, సంవత్సరానికి తగ్గిది, మీ దగ్గర మంత్లీ పైసలు వసూలు చేయటం ఇలా ఉండదు. అంచేత మ్యాక్సిమం ఇచ్చేది నంబర్ 1 డోసే మీకు ఇస్తామండి. మిరకిల్స్ చేసి మందులు ఏమి ఉండవు సాధారణంగా. ఎక్కడైనా రేర్‌గా ఉంటాయి. ఆ మందు మిరకిల్ చేసేదైనా ఆ పేషెంట్ యొక్క కర్మ అయిపోయిందనుకోండి, ఆ మందేసుకుంటే నిజంగానే మిరకిల్ జరగొచ్చు. అలా కొన్నిసార్లు జరిగినియి కూడా.
అంచేత అందరికీ జరుగుతుందని, అందరికీ తగ్గిపోతుందని ఏ విధంగానే ఆశించొద్దండి. అలాగే ఏదైనా వైద్యుడి దగ్గర మీకు రిజల్ట్ వస్తే కనుక ఆ వైద్యుడిని వదిలేసి ఇంకొక వైద్యుడి దగ్గరికి పరిగెత్తొద్దు. ఇది నా యొక్క సలహా. ఓకేనండి. నమస్కారం.